నేనెవరో మీకు తెలియాలంటే నా యొక్క ప్రీవియస్ వీడియో చూడండి. నేను ఎటువంటి రిజల్ట్ అనేది ఇచ్చానది మీకు తెలుస్తుంది. చూడటానికి ఏముందిలే చాలా చిన్న ఎక్సర్సైజెస్ అనిపిస్తుంది. బట్ కానీ ఇవి కనుక మనం చేసినట్లయితే ది బెస్ట్గా బాడీ రెడీ. ఎలాంటి పెయిన్స్ ఉన్నా రెడ్యూస్ అవుతాయి, జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి, సైనో ఫ్లూయిడ్ మంచిగా పెరుగుతుంది, బాగుంటుంది. తగిన స్థాయిలో ఫుడ్ కూడా తీసుకోండి. ప్రాక్టీస్ ఒకటే కాదు, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సెట్కి 20-20 4 సెట్స్, ఒక్కో దానికి 30 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి చేసినట్లయితే ఈ 4 ఎక్సర్సైజెస్ చాలు. ఈ 4 ఎక్సర్సైజెస్ మీకు ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఈ వీడియో. చాలామంది కామెంట్స్లో మెసేజ్ చేస్తున్నారు, అన్న ఎస్ఎస్సి జీడీ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు స్టార్టింగ్ 1 వీక్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చేస్తే జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, ఒక మంచి రికార్డ్ని ఎలా చేయాలన్నా అని నన్ను అడుగుతున్నారు. మీకోసమే తమ్ముళ్ళు ఈ వీడియో. లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. నేనెవరో మీకు తెలియాలంటే నా యొక్క ప్రీవియస్ వీడియో చూడండి. నేను ఎటువంటి రిజల్ట్ అనేది ఇచ్చానది మీకు తెలుస్తుంది. నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్, 800 మీటర్స్, 1500 మీటర్స్లో ఎన్నో బంగారు పథకాలు సంపాదించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకు గర్వంగా ఉంది. అదేవిధంగా డిఫెన్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి వారు కళ్ళ కన్న జాబ్ని సొంతం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. నేను మీ అందరి కోసం వీడియో చేస్తున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. బిగినింగ్లో మీరు వార్మప్ చేయండి. ఫస్ట్ 800 మీటర్స్ జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేయండి. అయిపోయింది. లైట్గా ఇలా స్వెట్ వస్తుంది కదా, హెడ్ రొటేషన్, షోల్డర్ అన్నీ చేస్తాం కదా, ఇవందరికీ తెలుసు. వార్మప్ అనేది అయిపోయిన తర్వాత 2 నిమిషాల జాగింగ్ చేయండి, 1 మినిట్ వాకింగ్ చేయండి. 2 నిమిషాల జాగింగ్, 1 మినిట్ వాకింగ్, ఇలా 8 సార్లు చేయండి. ఓకేనా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను చూపించే ఎక్సర్సైజెస్ మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ అనేది డెవలప్ అవుతుంది. విత్ ఇన్ 21 డేస్ నుంచి 45 డేస్లో మంచి పర్ఫార్మెన్స్ మీరు చేయొచ్చు. లేట్ చేయకుండా ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు చేసినట్లయితే యాంకిల్ జాయింట్స్లో వచ్చే పెయిన్స్ అనేది రాకుండా ఉంటాయి. యాంకిల్ జాయింట్ చాలా మందికి ఇంజురీ అవుతూ ఉంటుంది. అక్కడ ఉండే లెగమెంట్స్ అనేవి మంచి స్ట్రెంథనింగ్గా తయారవుతాయి. ఓకేనా? అలా చేయాలి. వీక్లో 1 or 2 టైమ్స్ దాన్ని చేసినట్లయితే పర్ఫార్మెన్స్ ది బెస్ట్గా ఉంటుంది. ఓకేనా? స్టార్టింగ్ 1 వీక్ మాత్రం బాగా చేయండి. రిలాక్స్. ఆ ఎక్సర్సైజ్ అనేది మీరు చేసినట్లయితే యాంకిల్ జాయింట్స్లో మొబిలిటీ డెవలప్ అయ్యి యాంకిల్ బెనకడం అలాంటివి ఉండవు. వీక్లో కనీసం 3 టైమ్స్ అయినా చేయండి. ఓకేనా? సెకండ్ ఎక్సర్సైజ్. ఓకే బాయ్స్, తెలుసు కదా, సెకండ్ ఎక్సర్సైజ్. 3, 4, 5. దీనివలన మోకాల దగ్గర ఉన్నటువంటి ఏసిఎల్ అంటారు, ఆ లెగమెంట్ అనేది మంచిగా ఫ్లెక్సిబుల్గా మారుతుంది. మోకాలు నొప్పులు రావడం, జాయింట్స్ పట్టేయడం అలాంటివి ఉండవు మోకాల దగ్గర. గుర్తుపెట్టుకోండి. 12, 13. అంత ముందుకు రాకూడదు, కొంచెం తక్కువే. 14, 15, 16. ఇది బేసిక్. మరీ వీక్ గా ఉన్న పిల్లలు చేయాలి. 18, 19, 20. ఎస్, రిలాక్స్. ఈ విధంగా చేసినట్లయితే మోకాల దగ్గర జాయింట్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. లోపల ఉండే సైనో ఫ్లూయిడ్, సైనో మెంబ్రేన్ ఫ్లూయిడ్ అంటారు కదా, అది జిగురు అంటారు, దాని యొక్క మూమెంట్ బాగుంటుంది. దానివల్ల మీరు మంచిగా చేయగలరు. దీనివల్ల మోకాల నొప్పి అనేది కొంతవరకు రాకుండా ఫ్రీగా లెగ్స్ మూవ్ అవడానికి ఉపయోగం ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ దీని మీద చేస్తాం. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ వలన ఈ యొక్క ఏదైతే పెల్విక్ గార్డిల్ అనేది ఉందో దీని లోపల ఫ్రీగా మూవ్ అవ్వడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ తమ్ముడు చాలా టెక్నికల్ అయిన ఎక్సర్సైజెస్. ఇవి మీరు వీక్లో 1 or 2 టైమ్స్ చేసినా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా వారం రోజులు చేయండి, ఆదివారం మాత్రం రెస్ట్ ఇవ్వండి. రెడీ? లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7,
ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని ఏదో గ్రౌండ్కి వెళ్ళి హడావిడిగా ఆ రోజు చేయాలంటే మన దేవుళ్ళం కాదు. ఓకేనా? ఇట్లా రిలాక్స్గా చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ కూడా చెప్పి ఫైనల్ ఎక్సర్సైజ్. దీనివల్ల షోల్డర్లో ఉండే హెచ్చు తగ్గులు, బెండ్స్ కానీ లేదా ఇక్కడ ఏరియాలో ఉండే జాయింట్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవుతాయి. చూడండి. 1 చెప్పు. 2 ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే అప్పర్ బాడీ కూడా మంచి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. 5 చూడటానికి ఏముందిలే చాలా చిన్న ఎక్సర్సైజెస్ అనిపిస్తుంది, బట్ కానీ ఇవి కనుక మనం చేసినట్లయితే ది బెస్ట్గా బాడీ రెడీ అవుతుంది. ఓకేనా? ఎక్స్పెషల్లీ గర్ల్స్ మాత్రం ఈ ఎక్సర్సైజెస్ని మంచిగా వాడుకోండి. మీరు అందరూ అంటున్నారు కదా మీకోసం వీడియో చేయట్లేదని. ఆల్రెడీ డిసైడ్ అయ్యా వీడియో చేద్దామని, చేస్తా ఇంకా భవిష్యత్తులో. 13 చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత మంచిగా ఫ్లెక్సిబుల్గా మారుతుందో. వీక్లో కనీసం 2 టైమ్స్ చేయండి. కుదిరితే డైలీ చేసినా ఓకే. 16 ఎలాంటి పెయిన్స్ ఉన్నా రెడ్యూస్ అవుతాయి, జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి, సైన్ ఆఫ్ బ్లడ్ మంచిగా పెరుగుతుంది, బాగుంటుంది. తగిన స్థాయిలో ఫుడ్ కూడా తీసుకోండి. ప్రాక్టీస్ ఒకటే కాదు, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా బాయ్స్? రండి అమ్మా, సింగిల్ అయినా ఉన్నా రండి రా. ఇదిగోండి, ఈ విధంగా మీరు కనుక సెట్కి 20 4 సెట్స్ ఒక్కో దానికి 30 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి చేసినట్లయితే ఈ 4 ఎక్సర్సైజెస్ చాలు. ఈ 4 ఎక్సర్సైజెస్ మీకు ఆయుధం. 4 ఎక్సర్సైజెస్. ఓకేనా? ఈ 4 కనుక చేసినట్లయితే ది బెస్ట్గా మీరు రేస్ చేయగలరు. చాలామంది అనుకుంటారు ఎలా చేయాలి ఏంది కథ అర్థం కాదు. నేనున్నాగా తమ్ముడు, మీకు ఏ డౌట్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, MSR స్పోర్ట్స్ ఆర్మీ. ఓకేనా? లేదు మీరు ఓన్గా చేసుకోదలుచుకుంటే నన్ను షెడ్యూల్ అడగండి. చాలామంది అడుగుతున్నారు, వాట్సాప్లో పెడుతున్నా. మంచిగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.